ఇప్పుడున్న ఈ చదువులు చాలా రేట్లు ఎక్కువైపోయాయి, కాస్ట్ ఎక్కువైపోయింది, కాస్ట్లీ స్టడీస్ ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మీ అబ్బాయికి కూడా మీరు చాలా పే చేస్తూ ఉండొచ్చు. కాస్ట్లీ చదువు అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఎలాగుంది. అప్పుడు జనరేషన్ నేను చదువుకున్న రోజుల్లో అసలు నేను +2 చదివానమ్మా. అప్పుడు ఎంత అసలు ఇన్ని లక్షలే తెలీదు అప్పట్లోని, అన్ని వేలల మీదే. ఇప్పుడు లక్షలు అంటే నీకు అట్లా డెవలప్ అయిపోతుంది మొత్తం. సొసైటీ కూడా మారుతుంది మొత్తం అంతాను. వెళ్ళిపోవాలి, ఇంకా ఆ ట్రెండ్తో వెళ్ళిపోవాల్సిందే. బేసిక్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఫుడ్ లేకపోయినా వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు కదా అని అంత పెద్ద స్కూల్లో వేస్తూ కూడా వీళ్ళు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి తల్లిదండ్రులు. అట్లా చదివించడం బెటర్ అంటారా? లేదు అడ్జస్ట్ అయ్యి కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా వేస్తే పిల్లలు బాగుంటుందంట. తక్కువ అంచనే కదమ్మా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎంత క్లాస్గా ఉంటున్నాయో. నేను మొన్న ఈవెంట్కి వెళ్ళా, ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం దానికి సెపరేట్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయమ్మా. ఇప్పుడు స్కూల్స్ కూడా ఎంతో బాగున్నాయి కొన్ని స్కూల్స్కి. కానీ ఒకటి, ఏ స్కూల్ వేసినా ఏది చేసినా మనం చదివే బట్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అని. కానీ మనం చదివేది మనం చదవాలి 100%. మీ అబ్బాయిని అసలు ఏం చదివిద్దాం, వాడు ఏం అవ్వాలనుకుంటున్నారు? రోజుకొకటి చెప్తాడు. రోజుకొకటి చెప్తాడా? మిలిటరీ అంటాడు, పోలీస్ అవుతానంటాడు. అరే ఇది చెప్తున్నావరా? డాక్టర్ అంటాడు, పోలీస్ అంటాడు, మిలిటరీ అంటాడు. ఒకటి ఫిక్స్ అవరా అంటే ఇంకా అది సర్టెన్ ఏజ్ కాదు. అందుకని అసలు మీకు ఏం చేద్దామని ఉంది మీ అబ్బాయిని? నాకన్నది ఏమీ లేదు యాక్చువల్లీ. వాళ్ళు స్టడీ చూసుకొని వాళ్ళు ఏదవుదాం అనుకుంటే దానికి సపోర్టు, బ్యాక్ బోన్ 100% నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి. తను కూడా సినిమాస్ లోకి వస్తాను, నేను కూడా సినిమాలు చేస్తాను అన్న అంటే ఏమంటారు? డెఫినెట్లీ రా అంటాను. సినిమా వద్దు, జాబే చేయాలి, సాఫ్ట్వేర్ అవ్వాలి, ఇది ఏమీ లేదు. ఎవరికి మా పిల్లలిద్దరికి వాళ్ళు ఫోర్స్ చేయకూడదు. మనం ఎప్పుడు వాళ్ళకి నచ్చింది మనం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లైఫ్ లోని. అన్న ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎంత ఉందన్న మనకి? పర్వాలేదమ్మా, బ్యాంక్ లో సరిపోయేంత ఉంది. బ్యాంక్ లో సరిపడేంత ఉందా? అదే నా అకౌంట్ లో మొత్తం బ్యాంక్ లో సరిపడా అంటే బ్యాంక్ మొత్తం కాదు, భగవంతుడు నిన్ను చల్వారా ఇవ్వాలమ్మా. ఏంటి అసలు మీ కార్ డోర్ తీస్తే కట్లు పడతాయంట, ఇంట్లో డోర్ తీస్తే కట్లు కనిపిస్తాయంట. ఏంటన్నా అసలు అంత డబ్బు ఎట్లా మీకు? అదంతా నిజం అనుకుంటే ఇంట్లో నేను రూపాయి పెట్టుకోను, అంత అకౌంట్ లోనే, అంత ఫోన్ పే. ఎందుకు? వాలెట్ పెట్టుకుంటే బరువు ఎందుకు, అవన్నీ హ్యాపీగా ఓ ఫోన్ పట్టుకొని వెళ్తే చాలు. అన్న సెటిల్ అయ్యారా మీరు? లేదు ఇంకా ఏదైనా సాధించాల్సింది ఉందా? భగవంతుడి దయ వల్ల హ్యాపీ అమ్మ. నేను నాకు షూటింగ్స్ ఉన్నా షూటింగ్స్ లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఊరు నుంచి వచ్చాను నేను. నాది విశాఖపట్నం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్నాను. విశాఖపట్నం మీది? అవునమ్మా. ఓ, అక్కడ ఉండే వాళ్ళు అంత టాలెంట్ పీపుల్ ఎలా అయినా. మీది విశాఖపట్నమేనా? అంటే దగ్గరలో. ఎక్కడమ్మా? గాజువాక దగ్గర. కొత్త గాజువాక, పాత గాజువాక. అబ్బా అన్న అన్ని చెప్తే ఇంటికి వస్తారన్న. మా అమ్మమ్మ వాళ్ళు గాజువాకలో ఉండేవారు. అవునా? కొత్త గాజువాక, బీసీ రోడ్. మొత్తానికి అయితే సెట్ ఎంత ఉందో కొంచెం బయట పెడితే బాగుంటదేమో. ఎందుకమ్మా మళ్ళీ అనవసరంగాను? అన్న